పెళ్లి చేసుకోబోయే జంట ఎప్పటికీ రాధాకృష్ణుల్లాగా గొప్ప ప్రేమికులుగా ఉండాలని కోరుకుని ఇస్తున్నాను. అక్క, బానుని ఎడ్యుకేట్ చేయడం మన వల్ల కాదక్కా. ఇంత గొప్ప ఇంటికి కోడలుగా వచ్చినా నీ బుద్ధి మారలేదే. మీరు ఇంత గొప్ప ఇంటికి కోడళ్ళుగానే వచ్చారు. ఎంతసేపు నన్ను బయటికి పంపాలని చీప్ ట్రిక్స్ ప్లే చేయడం లేదా? ముందు మీ కుళ్ళు బుద్ధులు మార్చుకోండి. మట్టి మనుషులకు మట్టి బొమ్మలే నచ్చుతాయిలే అక్క. అంతగా ఇవ్వాలని అనుకుంటే మీ ఇంటికొచ్చినప్పుడు తీసుకెళ్లి ఇద్దులే. ఇవాళ అంతమంది ముందు ఏజే పరువు తీయకు. ఏజేకి చూపించి ఇవాళ అందరి ముందు ఇద్దామనుకుంటే అవతలకి విసిరేస్తాడు. అసలే సెంటిమెంట్ గా తీసుకున్న బొమ్మ పగిలితే తట్టుకోలేవు. థ్యాంక్స్. నా శ్రేయస్సు కోరి మీరిచ్చిన ఉచిత సలహాకు నా ధన్యవాదాలు. మీరు పక్క వాళ్ళకు సలహాలు ఇవ్వడం మానేసి మీ పని మీరు చూసుకోండి. మీరు వద్దన్నందుకైనా సరే ఇది నేను ఏజేకి చెప్పే అంజలికిస్తాను. బానుకి ఏజే ఎలాంటి సన్మానం చేయబోతున్నాడో చూడాలని లేదా అక్క? పద. ఇది మట్టి బొమ్మ, కానీ మనసుకు నచ్చే బొమ్మ. మనసున్న మనుషులందరికీ నచ్చే బొమ్మ. యుగాల నుంచి ప్రేమికులంటే రాధాకృష్ణులే అంటారు. అందుకే కొన్నాను. ఆగండి. సామాన్యుడి అవసరాల లిస్ట్ ని మించిన తిట్లు తిట్టకండి. తిట్టించుకునే ఓపిక లేదు. ఇది మీకోసం తేలేదు. పెళ్లి చేసుకోబోయే అంజలి భర్తతో ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా, ముఖ్యంగా మనలా కాకుండా ఉండాలని కోరుకుంటూ ఇవ్వాలని కొన్నాను. ఇది మనం ఇద్దరం కలిసి ఇవ్వాలని నా కోరిక. మీరు వద్దు అంటే వద్దు, కానీ మళ్ళీ నన్ను తిట్టొద్దు. సారీ. కోడళ్ళన్నట్టు ఈ మట్టి విగ్రహం ఈయన స్టేటస్కి తగ్గట్టు లేదేమో, అందుకే ఇవ్వడం ఇష్టం లేదని సారీ చెప్తున్నట్టున్నారు. నా బ్రతుకింతే. నాకిష్టమైనదేది ఈయనకి ఇష్టం ఉండదు.
తింగర్ పిల్ల కూడా టేస్ట్ ఉంది. సారీ చెప్తే పర్లేదు అనుకుండా అలా వెళ్ళిపోతుంది. బేకారీ. ఇదిగో భాను, నువ్వు తీసిపెట్టిన చీరే కట్టుకున్నాను. బాగుందా భాను? ఏంటి అలా ఉన్నావు? ఏజే గురించి చాలా తప్పుగా అనుకున్నాను జయమ్మ. ఏ విషయంలో? ఏజే దేన్ని డబ్బుతో స్టేటస్తో ముడిపెట్టారని నా నమ్మకం. కానీ ఇవాళ అది పోయింది. ఏజే కూడా ఫీలింగ్స్ ని డబ్బుతోనే కొలుస్తారు. ఏమైంది భాను? నేను చెప్తాను. ఏం లేదు జయమ్మ, భాను అంజలికి ఇవ్వడానికి ఒక మట్టి బొమ్మని తీసుకొచ్చింది. అది ఏజేతో కలిసి ఇవ్వాలని అనుకుంటుంది. ఏజే ఏంటి అంతమంది ముందు చీప్ గా మట్టి బొమ్మ ఇవ్వడం ఏంటి? ఒప్పుకోలేదనుకుంటా. అందుకేగా అంత ఫీల్ అయిపోతుంది. చూడు భాను, ఈ ఇంటికి ఒక పేరుంది. ఏజేకి ఇంకా గొప్ప పేరుంది. నువ్వు కొంచెం అప్డేట్ అవ్వాలి. ఈ రిచ్ హౌస్ కి తగ్గట్టుగా నీ ఆలోచనలు లేవు. ఇలాంటివన్నీ పూర్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి తెలీదు. ఏజేకి మట్టి బొమ్మ ఇవ్వడం నచ్చదు. అర్థం చేసుకో. దక్ష, ఇన్నాళ్లైంది నువ్వు ఇంట్లో అడుగుపెట్టి. ఇంకా నువ్వు ఏజే మనస్తత్వం అర్థం ఏంటి ముగ్గురు అంజలి కోసం ఏ గిఫ్ట్ కొనలేదా? అదేంటి ఉత్త చేతులతో ఎలా వస్తారు? ముందు మీరు షాపింగ్ చేసి అంజలికి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ కొనండి. అవును, మీ స్టేటస్ కి తగ్గట్టు బోలెడంత డబ్బు పోసి కొనండి. ఇచ్చే గిఫ్ట్లో స్టేటస్ కనపడకూడదు. మన అభిమానం, మన అంతరంగం కనిపించాలి. ఎంత ఖరీదు పెట్టి కొన్నావా అనేది కాదు ముఖ్యం. ఇచ్చేవాళ్ల ఆత్మీయత అర్థమై తీసుకునేవాళ్లు ఇష్టంగా దాచుకునేదిలా ఉండాలి. ఇప్పుడు నువ్వు తీసుకున్నావే రాధాకృష్ణుల బొమ్మ, అది మట్టిదైనా ఆ బొమ్మలో చాలా అర్థం ఉంది. అంజలి మీద నీకున్న ప్రేమ అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరి సారీ ఎందుకు చెప్పినట్టు? వెళ్ళు వెళ్ళు భాను, వెళ్ళి తీసుకురా. ఆ, ఆ, జయమ్మా, నేను వెళ్ళి కారు తీస్తాను. అలాగే నాన్న. చదువు సంస్కారం నేర్పితే సంస్కారం తప్పొప్పులు నేర్పుతుంది. ఏదైనా మాట రూపంలోనే మన సంస్కారం బయటపడుతుంది. గొప్పింటి నుండొచ్చినా పేదింటి నుండొచ్చినా ఎదుటి మనిషిని చిన్నబుచ్చటం సంస్కారం కాదు. మీరు భానుని ఎంత అవమానించినా భాను మీ అత్త స్థానంలో ఉండి కూడా మిమ్మల్ని ఎవ్వర్ని ఏమీ అనలేదు. సంస్కారం అంటే అది. ఏజే కూడా ఏది డబ్బుతో కొలవడని అర్థమైందా? రా భాను. ఏం కోరుకున్నావు నాన్నా? నీ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నానమ్మా. అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్క పుట్టింటికి రావాలనే కదా నాన్న? అంజలి, జరిగేది అదే కదా నాన్న. ఇది దేవుడు ఆడే ఆట. వాడు పెట్టిన పోటీ ఇది. ఎవరో ఒక్కరే గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఇద్దరూ గెలవాలని తండ్రిగా నేనెప్పుడూ కోరుకుంటాను. ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో వాడెప్పుడో నిర్ణయించాడమ్మా. ఈ నిర్ణయం నీది ఏజేది. మధ్యలో దేవుణ్ణెందుకు కారణంగా మారుస్తున్నావు నాన్నా? అవును, ఒప్పుకుంటాను. నేనొక అసమర్థపు తండ్రినమ్మా. వదిలే నాన్నా, నీ మనసు బాధ పెట్టాలని కాదు. అక్కని తలుచుకుంటేనే బాధగా అనిపించి నా పెళ్లి దగ్గర పడే కొద్దీ అక్క విడాకులు దగ్గర పడుతున్నాయని భయంతో బాధతో అన్నానంతే. చీకట్లో నువ్వు దీపం వెలిగించాలని చూసావు కదమ్మా. నీ పెళ్లి పనులన్నీ అక్కాబావ చేతుల మీదుగా జరగాలని కోరుకున్నావు కదా. అలాగైనా వాళ్ళిద్దరూ ఒక్కటైతే బాగుంటుందన్నా వెర్రి ఆశ రెపరెపలాడుతుందమ్మా. నిజంగా ఏజే ఈ తంతు అక్కతో జరిపించడానికి ఒప్పుకుంటాడా నాన్నా? అంజలి, ఇలా చూడు. ఇక్కడ జరుగుతుందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఏం చేయమంటారు? మీ తండ్రి కూతుళ్ళులాగా ఏడుస్తూ కూర్చోమంటారా? శుభమా అనే ఒక శుభకార్యం మొదలు పెడితే మీ ఏడుపులతోనే ప్రారంభోత్సవం చేస్తారేంటి? కాస్త కళకళ్లాడుతూ కనిపించాలన్న ధ్యాస ఒక్కరికైనా లేదేంటి? అవును, కళకళలాడుతూ నువ్వు తిరుగుతున్నావు కదా, అది చాలదా? అంటే ఏంటి? నన్ను మీలాగా ఉండమంటారా? ఏదో ఏజే దయవల్ల, ఆ దేవుడు చల్లగా చూడ్డం వల్ల నా బిడ్డకి ఇంత మంచి సంబంధం దొరికింది. కానీ ఈ గొప్పింటి సంబంధం మీరైతే తీసుకొచ్చేవారా? అమ్మా, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అమ్మా. నాన్న బాధపడతాడని కూడా ఆలోచించవా? ఇప్పుడు నేనేమన్నానే? ఉన్న మాటేగా అన్నాను. ఇది అందరికీ తెలిసిన నిజమే కదా. సర్లే, ఈ గొడవలన్నీ మనకుండేవే కానీ అల్లుడు గారు బయలుదేరారో లేదో కనుక్కోండి.
రా నాన్న, ఫోన్ చేతు గాని. రా నాన్న. అయ్యో ఇంత ప్రేమగా చూసుకుంటున్న ఏజే గారిని వదులుకోను. నువ్వు నా గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏజే గారి పరువు పోతుంది. అప్పుడే అప్పగింతలైపోతున్నట్టు ఏమిటలా ముగ్గురు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? అక్కడ పూజ జరుగుతోంది, పదండి. బాబు రండి. ఈయన మా అంజలి పెళ్లి చేస్తున్నారు. అంటే మా అంజలి పెళ్లి ఈ దంపతుల చేతుల మీదుగానే జరుగుతుంది. మా ఇంటి ఆచారం ప్రకారం ఏ పూజలు చేయాలో వీళ్ళిద్దరి చేతుల మీదుగా జరిపించండి. బాబు, దంపతులు ముందుగా ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుని ఈ శుభకార్యం ఎలాంటి ఆటంకం లేకుండా గట్టెక్కాలని కోరుకోండి. అలాగే పంతులు గారు. ఆ స్వామి కన్నెత్తి మీ వైపు చూడాలి కదా. గంట కొట్టి దృష్టిని మీ వైపుకు మరల్చుకోండి. అందనంత ఎత్తులో ఉంటే మీకు మాత్రం వీలవుతుందా? సరే, నీ బదులు కూడా నేనే కొడతాను. లేదు లేదు, నేనే గంట కొట్టాలి. ఓ గంట అయినా నీకు ఆ గంట అందదు. మళ్ళీ ట్రై చేస్తా.
సరే నీ గంట కూడా నేనే కొడతాను.